పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మన జీవితాల్లో కొన్ని అధ్యాయాలు ఆత్మీయ పునరుత్థానానికి మార్గం చూపుతాయి. అలాంటి ఒక శాశ్వతమైన అధ్యాయమే ఈరోజు మనం ధ్యానించే అంశం. రాజుల దినచర్యల మొదటి గ్రంథం 13వ అధ్యాయం నుండి తీసుకొనబడినది. ఈ అధ్యాయంలో దేవుని మందసానికి ఉన్న ప్రాముఖ్యతను, గౌరవాన్ని, భక్తి భయాలను గూర్చి వివరిస్తుంది. దావీదు మహారాజుగా కీర్తించబడిన వెంటనే అతని హృదయంలో ఉన్న మొదటి కోరిక దేవుని మందసాన్ని తిరిగి తీసుకురావాలన్నదే. దీన్ని మనం 13వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాము. మనమెల్లరము పోయి ప్రభువు మందసమును కొనివద్దుము. సౌలు పరిపాలన కాలమున దానిని అశ్రద్ధ చేసితిమి. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు దావీదు రాజు దేవుని మందసానికి ఇచ్చిన ప్రాముఖ్యతను, గౌరవాన్ని. మరియు ఇది మన జీవితాల్లో దేవుని సన్నిధానికి ఇచ్చే ప్రాముఖ్యతను మనం ఎలా క్రమబద్ధపరుచుకోవాలో తెలియచేసే ఒక ఉదాహరణ. ఈ అధ్యాయంలో మన 4 విషయాలను గురించి తెలుసుకుంటాం. మొదటిది, దేవుని ఉపస్థితిని గౌరవించడం. 2, ఉజ్జా మరణం, అజ్ఞానం మరియు నిర్లక్ష్యం వల్ల కలిగిన పరిణామం. 3, దావీదు రాజు యొక్క భయం, ఆత్మ పరిశీలన. 4, ఓబేద్ ఏదోము ఇంట్లో ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం. మొదటిది, దేవుని ఉపస్థితిని గౌరవించడం. దేవుని మందసం అనేది కేవలం ఒక పెట్టె కాదు, దేవుని పవిత్రత, నిబంధనల గుర్తు, ప్రజలతో యావే ప్రభు చేసిన ఒడంబడిక యొక్క గుర్తింపుగా ఉండేది. ఆ యొక్క మందసములో యావే ప్రభువు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞలు, మన్నా పాత్ర మరియు అహరోను కర్ర ఉండేవి. ఈ మందసాన్ని భుజాల పైన మోసేలా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దానిని లేవీయులు మాత్రమే దానికి ఉడిగం చేయాలని మరియు దానిని మోసే హక్కు గలవారని ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు. కానీ దావీదు మంచి ఉద్దేశంతో ముందుకెళ్ళిన విధానం విషయంలో దేవుని ఆజ్ఞలను గమనించలేదు. దావీదు మందసాన్ని ఒక కొత్త అరటిపై పెట్టించి తెప్పించాలన్న యత్నం చేశారు. ఇది చూడడానికి గొప్పగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది అంగీకారం కాలేదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం దేవునికి సేవ చేస్తున్నప్పుడు కేవలం మన అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, పద్ధతులను పాటించి దేవునికి ప్రీతి కలిగించే రీతిలో చేయాలని మనకు నేర్పిస్తుంది మరియు హెచ్చరిస్తుంది. 2, ఉజ్జా మరణం, అజ్ఞానం మరియు నిర్లక్ష్యం వల్ల కలిగిన పరిణామాలు. ఈ 13వ అధ్యాయంలో ఉజ్జా చేసిన తప్పు ఎంతో కీలకం. ఆయన దేవుని ధర్మానికి పకడ్బందీగా గౌరవం ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఫలితం తగిలింది. దేవుని మందసం తీసుకొని వెళ్ళే సమయంలో దేవుని మందసం జారి పడిపోకుండా కాపాడడానికి ఉజ్జా ముందుకు జరిగి తన చేతితో ఆ దివ్య మందసాన్ని తాకాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం దానిని లేవీలు మాత్రమే ఊడిగం చేయాలి, కానీ ఉజ్జా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఈ చర్యను చూసిన దేవుడు కోపంతో ఉజ్జాకు అక్కడికక్కడే మరణశిక్షను విధించాడు. ఈ సంఘటన మనకు దేవుని ఆజ్ఞలను గౌరవించడం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది. మనం దేవుని పాలనను తప్పకుండా పాటించాలి. దేవుని పవిత్రతను మనం తక్కువ చూపు చూడకూడదు. ఉజ్జా చేసిన తప్పు ద్వారా మనం వినయం, ఆజ్ఞా పాలన ఎంత అవసరమో గ్రహించవచ్చు. పవిత్రమైన వాటిని తాకడంలో జాగ్రత్త వహించడం, దేవుని ప్రీతిని సంపాదించడం అవసరం. ఈ సంఘటన ద్వారా మనం దేవుని ఆజ్ఞలను, నియమాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఉజ్జా జీవితం ద్వారా దేవుని పవిత్రతపై మన దృష్టి మరింత బలపడుతుంది. మనకున్న స్వాభావిక అలసత్వం లేదా తప్పుడు హావభావాలు దేవుని సంతాపానికి దారితీస్తాయనే విషయం అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను గౌరవించి నిజమైన భక్తితో దేవునికి సేవ చేయాలి. ఈ విధంగా మనం దేవుని కృపను మెండుగా పొందవచ్చు. మెలకువలతో, వినయంతో దేవునికి సేవ చేయడం ఎంతో ముఖ్యం అని ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. 3, దావీదు మహారాజు భయం, ఆత్మ పరిశీలన. ఈ 13వ అధ్యాయం
12వ వచనంలో మనం చూస్తాం, ఉజ్జా మరణం తర్వాత దావీదు రాజు ఎంతో భయానికి గురి అవుతాడు మరియు దేవుని మందసాన్ని తన ఇంటికి కొనిపోవటం మేరాయని సంశయిస్తాడు. ఈ సంఘటన ద్వారా దావీదుకు ఆత్మ పరిశీలనకు దారితీస్తుంది. దావీదు తన ప్రయత్నాలను వెనుక ఉన్న విశ్వాసాన్ని మాత్రమే కాక తన విధానాన్ని కూడా పరిశీలిస్తాడు. దావీదు కేవలం దేవుని ఆశీర్వాదాన్ని తన రాజధానికి తీసుకురావాలనుకున్నాడు, కానీ ఆయన గుణాత్మకత, పరిశుద్ధత, నియమాలకు గౌరవం చూపకుండా వ్యవహరించాడు. ఇది దేవుని కార్యాన్ని దేవుని మార్గంలో చేయకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో మనకు స్పష్టంగా చూపిస్తుంది. ఆత్మ పరిశీలన అనేది తప్పును గ్రహించి నిశ్శబ్దంగా మనలో మార్పుకు తలవంచే గుణం. దావీదు ఆత్మ పరిశీలన ద్వారా దేవుని నియమాలను తిరిగి అధ్యాయం చేశాడు. తరువాత 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఈసారి ఆయన దేవుని ఆజ్ఞ ప్రకారం లేవీలను నియమించి మందసాన్ని భక్తితో న్యాయబద్ధంగా తీసుకువచ్చాడు. ఇదే నిజమైన మార్పు మరియు నిజమైన పశ్చాత్తాపం. ఇదే ఆత్మ పరిశీలన ఫలితంగా ఎదిగిన ఆత్మీయత. ఈ ఘట్టం మన జీవితాలను ప్రతిబింబించాలి. మనం కూడా దేవుని సమీపానికి వచ్చేటప్పుడు, ముఖ్యంగా దివ్య బలి పూజలో, దివ్య సప్రసాద్ ఆరాధన వంటి పవిత్ర కార్యాలలో పాల్గొనే ముందు మన హృదయాలను పరిశీలించుకోవాలి. పరిశుద్ధ దేవుని స్వీకరించే ముందు మన హృదయాలను పవిత్రపరచుకోవాలి. మన ఉద్దేశాలను, ఆలోచనలను, మన నడవడిక దేవునికి ప్రీతికరంగా మరియు అంగీకారంగా ఉండాలని మనకు కావలసిన జాగ్రత్తలను తీసుకోవాలి. దేవుని ప్రేమను మాత్రమే కాక ఆయన పరిశుద్ధతను కూడా మనం గౌరవించాలి. ఆత్మ పరిశీలన అనేది కేవలం లోపాలను గుర్తించడం మాత్రమే కాదు, అది మనం ఎవరో, ఎలా జీవిస్తామో అర్థం చేసుకోవడం. ఇది మనల్ని మార్పు వైపు నడిపించే ఒక ఆత్మీయ ప్రక్రియ. దేవుని ముందు వినయంతో తలవంచిన హృదయాన్ని దేవుడు ఎప్పుడూ తిరస్కరించడు. దావీదు అనుభవం మనకు ఒక ఆత్మీయ పాఠశాల. మనం దేవునికి సేవ చేయాలంటే ఆయన నియమించిన మార్గంలోనే నడవాలి. ఆయన ఆజ్ఞలను గౌరవించాలి, పరిశుద్ధతను గౌరవించాలి. భక్తితో, వినయంతో, ఆత్మ పరిశీలనతో ఆయన సమీపానికి వచ్చేటప్పుడు అప్పుడు మాత్రమే దేవుని మహిమ మన జీవితంలో వెల్లవిరుస్తుంది. కనుక ప్రతిరోజు మనం యెహోవా మందసాన్ని మన జీవితాల్లో తీసుకురావాలంటే దావీదులాగానే మనం కూడా ఆత్మ పరిశీలనతో జీవించాలి. ఆ దేవుని ఆశీర్వాదం మెండుగా పొందాలి. 4వది, ఓబేదేము ఇంట్లో దేవుని మందసం ఆశీర్వాదానికి మార్గం. ఓబేద్ఏదోము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకున్నాడు. భయభక్తులతో ఆయన మందసాన్ని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. దేవుని పవిత్ర ఉనికిని స్వీకరించడం ఒక తృప్తికరమైన గౌరవం, కానీ ఎంతో జాగ్రత్తగా, శుద్ధ హృదయంతో చేయవలసిన దినచర్య. ఓబేద్ఏదోము భయంతో కాక భక్తితో, గౌరవంతో ఆ అవకాశాన్ని స్వీకరించాడు. ఇక్కడ మనం చూస్తున్న ఆశీర్వాదం కేవలం ఆర్థిక దిశలో కాదు, అది ఆత్మీయ, శారీరక, కుటుంబ సంపూర్ణతతో వ్యక్తమైంది. దేవుని ఉనికి ఉన్న చోట ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ఓబేద్ఏదోము దేవుని పరిశుద్ధతను గౌరవించినందుకు ఆయన ఇంటిని దేవుడు స్వర్గీయ సమాధానంతో నింపాడు. ఓబేద్ఏదోము ఎంచుకున్న మార్గం సాహసోపేతమైంది. ఉజ్జా మరణించిన క్షణాన అనంతరం దేవుని మందసాన్ని స్వీకరించడం భయంకరమైనది కావచ్చు, కానీ అతను భయంతో కాక నమ్మకంతో దేవునికి తలవంచాడు. అది దేవునికి ప్రియకరమైన హృదయం. ఈ సంఘటన మనకు నేర్పే పాఠం ఎంతో స్పష్టమైంది. దేవుని పరిశుద్ధతను గౌరవించే వారి ఇళ్లలో ఆయన కృప నిలుస్తుంది. ఆయన ఉనికిని స్వాగతించే వారికి ఆయన సమాధానం కలుగచేస్తాడు. కావున ఈ 13వ అధ్యాయం మనకు దేవుని పరిశుద్ధతను గౌరవించడం ఎంత ముఖ్యమో, ఆయన ఆజ్ఞలను అప్రమత్తంగా పాటించకపోతే ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో స్పష్టంగా చూపిస్తుంది. దావీదు మంచితనంతో దేవుని మందసాన్ని తీసుకురావాలని సంకల్పించినప్పటికీ దేవుని విధానాలను అనుకరించకపోవడం వలన పెద్ద తప్పు జరిగింది.
ఉజ్జమరణం ద్వారా దేవుని పవిత్రత ఆజ్ఞలపై శ్రద్ధ కలిగింపచేసింది. ఇది మనందరికీ ఒక హెచ్చరిక. మన పాపాలు, అపవిత్రతతో దేవుని ఉనికిని సమీపించకూడదు. మన హృదయాలు పరిశుద్ధంగా, వినయంతో, భక్తితో సిద్ధం చేసుకోవాలి. ఓబేద్ ఏదోములాగా మనం దేవుని ఉనికిని భయంతో కాక ప్రేమతో గౌరవించి స్వీకరించినప్పుడు ఆయన కృప అనుగ్రహాలు మన జీవితాల్లో కూడా నిత్యం ఉంటాయి. ఈ నిజ సత్యాన్ని గ్రహించి మన ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.